Hello everyone, welcome to my channel. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ లేవగానే మనం చేసుకునే పని ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ క్లీనింగ్. సో యాజ్ యూజువల్ అందరూ చేసుకునేదే కాబట్టి స్పెషల్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ హౌస్ అయితే తుడిచేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోదాం. సో ఫ్రెష్ అయిన తర్వాత హాట్ వాటర్ తీసుకుందాం. హాట్ వాటర్ ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ లేవగానే నార్మల్ వాటర్ కన్నా కొంచెం వామ్ వాటర్ తాగితే చాలా మంచిదండి. సో ఇలా ఎంతమందికి బెడ్ కాఫీ ఆర్ టీ తాగే అలవాటు ఉంది, అదైతే అస్సలు మంచిది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వాటర్ తీసుకున్న తర్వాతే కాఫీ ఆర్ టీ తీసుకోవడం అనేది మంచిది. దోశతో ఏం చేస్తున్నానో ఏం తింటున్నామో అనేది మీరు గెస్ చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. నేనైతే దోశ ప్రిపేర్ చేస్తున్నా. మా ముగ్గురం కూడా అదే, ముగ్గురం అంటే ఇద్దరే కదా ఉంటారు, ఇంకొకరు ఎవరైనా అనుకోవచ్చు. మా చిట్టి తల్లితో సహా చెప్తున్నాను. సో మా చిట్టి తల్లికి కూడా దోశ వేసాను ఈరోజు. ఎందుకంటే సండే కాబట్టి, సండే అంటేనే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది. సో అది మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేస్తున్నాం అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నా వాయిస్ విని ఎవరు భయపడకండి, బికాస్ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాయిస్ ఇలా ఉందన్నమాట. సరే ఎక్కడికి వెళ్ళానో చూపించానా? టటటాయ్ ఇదన్నమాట. సో మార్నింగ్ 9:30కి మేము బజార్కి అయితే వెళ్ళడం జరిగింది. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసాం. తీసుకురావడం ఒక వంత అయితే, ఇంకో సర్దాలి కదండి, ఎవరు చేస్తారు ఇవన్నీ? సపరేట్ చేసి వాటిని సర్ది ఒక కవర్స్లో ప్యాక్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, బాబోయ్ చాలా పని కదూ. సో బజ్జీలకి మిర్చి కూడా తీసుకొచ్చేసా. ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టమో ఒక లైక్ చేసేయండి. సో ఈలోపు మా హబ్బీ అన్ని ప్యాక్ చేసి కవర్ చేస్తున్నారు. సో కుకింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఎలాగో క్యాప్సికమ్ 3 టైప్స్ తీసుకొచ్చాను కాబట్టి ఫ్రైడ్ రైస్లా చేయమన్నారు విత్ బాస్మతి రైస్. సో ట్రై చేశాను అనమాట. అండ్ ఇంకోవైపు మటన్ కోసం వచ్చేటప్పుడు మటన్ కూడా తీసుకొచ్చేసా. సో మటన్ కోసం కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. విజిల్ కొంచెం కుక్కర్లో వేసుకుంటే వేరంగా అయిపోతుందని చెప్పి కుక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ మా చిట్టి తల్లికి కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి తనకు కూడా సపరేట్గా ఒక ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. అండ్ ఇది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే నేను మా కోసం ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో చూసేయండి. ఈలోపు మా హబ్బీ అన్నీ ప్యాక్ చేస్తారు, అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ టైం రెడీ అయిపోయింది. చూసేయండి, అది బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఏమనుకుంటారో మీ ఇష్టం. సో నాకు బిర్యానీ కావాలి, తనకి ఫ్రైడ్ రైస్ కావాలి. సో రెండు కలిసేలా అలా చేశానమాట. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ తినేసిన తర్వాత కాసేపు అలాగా ఫ్రెష్ అయ్యి చిటితలతో ఆడుకున్నాం. తన ఆనందం చూడండి, బొమ్మతో ఎంత చక్కగా ఆడుకుంటుందో. పొట్టాడు పక్క నుంచి వాళ్ళ డాడీ ఆడిస్తున్నారనమాట. సో ఇద్దరు ఆడుకుంటున్నారు. మళ్ళీ మేము బయటకైతే వెళ్ళిపోతున్నాం. కాసేపు అలా చిల్లై అటు నుంచి డీమార్ట్కి వెళ్ళి వచ్చేసాం. మళ్ళీ సరుకులు అయితే తీసుకొచ్చేసాం. సో డీమార్ట్కి వెళ్ళి అలా కొంచెం చిల్లై అండ్ అలాగే వచ్చామన్నమాట. సో మాకు డే అంతా ఇలానే అండి, ఏదో ఒక పని. మా పర్సనల్గా మేము బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసిందే లేదు. సో ఈ సండే మొత్తం మాకు ఇవి తెచ్చుకోవడానికే సరిపోయింది. సో మీరు ఎలా స్పెండ్ చేశారో మీ టైంని మాతో షేర్ చేసుకోండి. నైట్కి కూడా మనకి కుకింగ్ కావాలి కదా. సో ఆఫ్టర్నూన్ రైసే ఉంది. నేనేం మళ్ళీ వచ్చి కష్టపడలేదు. మేము వచ్చేటప్పటికే అరౌండ్ 10 అయిపోయింది. కాకపోతే ఆఫ్టర్నూన్ రైతా చేయలేదు కాబట్టి రైతా చేయమన్నారు. సో రైతా ఒకటే ప్రిపేర్ చేశాను. ఈలోపు వీళ్ళు చిల్ అవుతున్నారనమాట. సో రైతా ప్రిపేర్ చేసిన తర్వాత మేము మళ్ళీ ముగ్గురం కలిసి, ముగ్గురం అంటే చిటితలకి అయితే పెట్టలేదు, నేను కర్డ్ రైస్ పెట్టాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్నే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను కాబట్టి ఈలోపు ఫుల్ ఆడుతుంది. ఆడి తినే పడుకుంటుంది అని చెప్పి వదిలేసాను అనమాట. బాల్ తీసుకురా, బాల్ తీసుకురా. నో నో అంట. చూడండి ఇక్కడ ఎలా అరుస్తుందో. బాల్ తీసుకురానంటే నో అంట. మేడం వీళ్ళిద్దరు తండ్రి కూతురు కనుక కలిసారంటే మాత్రం నా మాట అస్సలు ఉందన్నమాట. అండ్ ఒక డ్రెస్ చూపిస్తాను చూడండి, చాలా క్యూట్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎలా అయినా తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. అది ఒక స్పెషల్ పర్సన్కి. సో బాల్ కోసం చెప్పడం మర్చిపోయాను. డీమార్ట్లో ఆ బాల్ తీసుకున్నంత వరకు వదలలేదండి, బిల్లింగ్ కూడా ఇవ్వలేదంటే నమ్మండి. సో ఈలోపు కర్రీ అండ్ బిర్యానీ అయితే వెయిట్ చేసేసాను. అగైన్ మళ్ళీ తినేసాం. సో తినేసాక ఇంకేం చేస్తాం, బజ్జడం. బాయ్. సో ఆగండి, మీకు విషయం చెప్దాం అనుకున్నా. దోమల కోసం యూట్యూబ్లో చూసి ఒక ట్రిక్ అయితే ప్లే చేశాను, కానీ అస్సలు అయితే వర్కౌట్ అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. సో ఓకే, ఏం చేస్తాం, అన్నీ వర్కౌట్ అవ్వవు కదా. If you like this video, please do subscribe and follow my channel. Please.